తెలుగుదేశం పార్టీ పుట్టుకే దళితులకు వ్యతిరేకంగా జరిగిందని మాజీ మంత్రి సింగనమల వైసీపీ నేత శైలజానాథ్ విమర్శలు చేశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత కార్యకర్త మందా సాల్మన్ హత్యకు వ్యతిరేకంగా నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ తన భార్యను చూసేందుకు గ్రామానికి వెళుతున్న సాల్మన్ రాజుపై టీడీపీ గుండాలు దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేయడం పట్ల తీవ్ర స్థాయిలో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు దళితులకు ఏ ఒక్క మంచి పని చేయకుండా హత్యలు, దాడులు, అత్యాచారాలు కొనసాగిస్తూ నోరు విప్పడం లేదన్నారు. కనీసం అంత్యక్రియలకు కూడా జరగకుండా అడ్డుకుంటుంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ దౌర్జన్య కాండకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి వెంటనే స్పందించాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మేయర్ వసీం డిమాండ్ చేశారు. పిన్నెల్లిలో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క స్పాన్సర్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సల్మాన్ రాజు పైన జరిగిన దాడి, తదనంతరం అతని యొక్క చావుకు కారణం ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం ఒత్తాస పలకడం వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూన్స్ అంతా ఈరోజు ముందుకొచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం ఒకటే ఒక్క మాట, చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క పార్టీ పుట్టుకే దళితులకు వ్యతిరేకంగా, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ మీది. ఈ రోజు కూడా మీ పార్టీ నాయకుల, కార్యకర్తల చేతుల్లో ఎంతమంది దళితులు బలైపోయారో కూడా అందరికీ తెలిసిన అంశమే. ఈ రోజున దళితుల గురించి మాట్లాడేవాడికి లేకపోగా మీరు దళిత యువకుల్ని నడి రోడ్లో పడేసి పోలీసుల చేత కొట్టించిన సంగతి మాకు గుర్తుకుంది. ఈ రోజు కూడా ప్రతి జిల్లాలో కూడా దళితుల పైన దాడి జరుగుతూనే ఉంది, మీరు పట్టించుకోవడం లేదు. చివరికి ఇక్కడ 7 గుర్రాలపల్లిలోగా చిన్న అమ్మాయి, దళిత అమ్మాయికి పైన అంత అన్యాయమైన ఘోరం జరిగితే కూడా ముఖ్యమంత్రి మాట్లాడలే, హోంమంత్రి మాట్లాడలే, ఈ జిల్లా వాళ్ళు మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. కనీసం జరిగిందన్న స్పృహ కూడా మీకు లేని పరిస్థితి. ఈ రోజున సాల్మన్ రాజు యొక్క మృతి, దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ విధానాలే కారణమైన సంగతి గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే దౌర్జన్యంతో, దుర్మార్గంతో ఎంతో కాలం ఎవరు కూడా నిలబడలేరు. మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే, మీ పార్టీ వాళ్ళ పద్ధతులు మార్చుకోకపోతే దళితుల ఆగ్రహంలో, జనం యొక్క ఆగ్రహంలో, ప్రజాస్వామ్యవాదుల యొక్క ఆగ్రహంలో కొట్టుకుపోతారు. ఇప్పటికే మీ ప్రభుత్వం యొక్క పలుకుబడి పడిపోతా ఉంది. ఈ నిమిషానికి మీరు దళితులు చేసినట్టు ఏమీ లేదు, దాడులు, ద్రోహాలు తప్ప. ఏదో నేను చూసాను, ఆఖరికి మీ దగ్గర నుంచి కనీసం అంత్యక్రియలకు కూడా చేసుకొని ఇవ్వడం లేదు. మీరు చివరికి చావు కారణమైన వాళ్ళు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ అంత్యక్రియలకు కూడా. కాబట్టి ఇది మంచిది కాదు. దీన్ని సహిస్తూ చూడడానికి ఈ సమాజం సిద్ధంగా లేదన్న సంగతి తెలియజేస్తూ, అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సల్మాన్ రాజు మృతి పట్ల సంపూర్ణమైన, ప్రగాఢమైన బాధను వ్యక్తం చేస్తూ, ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ రౌడీ మూకలు స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఆ పార్టీలో ఉన్న రౌడీ మూకలందరికీ చెప్తాను ఒకటే మాట, వీళ్ళు దానికి కూడా ఏదో ఒక రోజున ఫలితాన్ని పొందవలసి వస్తుంది, జాగ్రత్త అని చెప్పాలనుకుంటాం. ఈ రోజు ఏ విధంగా అయితే పల్నాడు జిల్లాలో పిన్నెల్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏ విధంగా పల్నాడు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూసుకుంటే కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు, గ్రామాలు బహిష్కరణ ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి కూడా ప్రజలందరూ గమనించాలా. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినటువంటి సాల్మన్ గారు వాళ్ళకి భార్యకు బాగాలేదని చెప్పేసి పిన్నెల గ్రామానికి వెళ్తుంటే అతి దారుణంగా టీడీపీ వాళ్ళు అతన్ని రాడ్లతో కొట్టి చంపించడం విషయం కూడా ప్రజలందరూ గమనించాలా. ఎంత తీవ్రమైన విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. ఎప్పుడు లేని విధంగా ఇంత కక్ష సాధింపులు చేస్తున్న విషయం కూడా ప్రజలు ఒకసారి గమనించాలని తెలియజేస్తాను. అదేవిధంగా ఆయన అంత్యక్రియల కోసం కూడా మహేష్ రెడ్డితో పాటు కార్యకర్తలు, నాయకులను పోవడానికి కూడా నిరాకరించాలంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది కూడా ఒకసారి గమనించాలా. హ్యుమానిటీ కూడా లేకుండా అంత్యక్రియలకు వెళ్తున్నా కూడా ఆపినారంటే కూడా ఎంత ఘోరంగా ఉందో ఈ ప్రభుత్వం ఒకసారి గమనించాలా.
దీని అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలా. ఆ చనిపోయిన కుటుంబానికి ఆర్థికంగా కానివ్వండి, వాళ్ళకి ఉద్యోగపరంగా కానివ్వండి, ప్రతి ఒక్క పరంగా కూడా వాళ్ళకి ఖచ్చితంగా సాయం అందించాలని తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటనలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రశ్నించే ఎప్పుడు ఉంటుంది, నిరసన చేసే కూడా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా కట్టడి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ విధంగా అయితే పల్నాడు జిల్లాలో పిన్నెల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విధంగా పల్నాడు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూసుకుంటే కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు, గ్రామాలు బహిష్కరణ ఏ విధంగా చేస్తున్నారో కూడా ప్రజలందరూ గమనించాలా. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినటువంటి సాల్మన్ గారు వాళ్ళకి భార్యకి బాగాలేదని చెప్పేసి పిన్నెల గ్రామానికి వెళ్తుంటే అతి దారుణంగా టీడీపీ వాళ్ళు అతన్ని రాడ్లతో కొట్టి చంపించడం విషయం కూడా ప్రజలందరూ గమనించాలా. ఎంత తీవ్రమైన విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. ఎప్పుడు లేని విధంగా ఇంత కక్ష సాధింపులు చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన అంత్యక్రియల కోసం కూడా మహేష్ రెడ్డితో పాటు కార్యకర్తలు, నాయకులను పోవడానికి కూడా నిరాకరించారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది కూడా ఒకసారి గమనించాలా. హ్యుమానిటీ కూడా లేకుండా అంత్యక్రియలకు వెళ్తున్నా కూడా ఆపినారంటే కూడా ఎంత ఘోరంగా ఉందో ఈ ప్రభుత్వం కూడా ఒకసారి గమనించాలా. దీని అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలా. ఆ చనిపోయిన కుటుంబానికి ఆర్థికంగా కానివ్వండి, వాళ్ళకి ఉద్యోగపరంగా కానివ్వండి, ప్రతి ఒక్క పరంగా కూడా వాళ్ళకి ఖచ్చితంగా సాయం అందించాలని తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటనలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రశ్నించే ఎప్పుడు ఉంటుంది, నిరసన చేసే కూడా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా కట్టడి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడు, పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడు సాల్మన్ గారి పైన దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి నిరసనగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, గత 19 నెలల కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని రచించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు, శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కక్షపూరితమైనటువంటి రాజకీయాల కోసం ఒక పక్కన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి, మరొక పక్కన హామీలు నెరవేర్చాలి అనేటటువంటి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ, అరెస్టు చేస్తూ, ఏకంగా ప్రాణాలను కూడా తీయటం ఇది చాలా దౌర్భాగ్యం. అందుకే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చోద్యం చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. అలాగే రాష్ట్రపతి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి పరిస్థితులపైన నిలదీయాలి, చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తూ, బాధితులకి న్యాయం జరిగేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదని తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జరిగిన ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా మీరు చేసేటటువంటి విధానాలకి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయనేసి మరొక సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.